హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనకు ఆర్ఆర్బీస్ నుంచి అయితే రెండు అప్డేట్స్ అయితే వచ్చినాయండి. ఒకటి వచ్చేసి టెక్నీషియన్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ గురించి, ఇంకోటి ఏఎల్పికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇంక్రీజ్ చేశారండి. ఓకే, ఒకసారి అయితే మనం డీటెయిల్స్లో అయితే వెళ్దాం. ఇక్కడ మనకు ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, సికింద్రాబాదు. ఇక్కడ నోటీస్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు నోటీస్ అనేది తెలుస్తుందండి. క్లిక్ చేద్దాం. ఇక్కడ అడ్వాన్స్ నోటీస్ రిగార్డింగ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ ద టెక్నీషియన్ ఇన్ ఇండియన్ రైల్వేస్ అండి. ఓకే, టెక్నీషియన్ పోస్ట్ సంబంధించి ఈ అప్డేట్ అండి ఇది. ఇక్కడ చూద్దాం ఇన్ఫర్మేషన్. ద రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ హ్యావ్ రీసెంట్లీ రిలీజ్డ్ ద సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నంబర్ 1/2024 అండి. ఆన్ ద డేట్ ఆఫ్ 20 జనవరిన మనకు ఏఎల్పి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం పోయినసారి అయితే మనకు 2018 నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏఎల్పి అండ్ టెక్నీషియన్ పోస్టులకి నోటిఫికేషన్ అనేది ఒకటేసారి రిలీజ్ చేశారండి. చాలామంది ఏఎల్పి ఇంకా టెక్నీషియన్ పోస్టులు ఉండవేమో అనుకుంటా ఉన్నారు. సో వాళ్ళు దీన్ని క్లారిఫై చేస్తూ మేము సపరేట్గా నోటిఫికేషన్ ఏఎల్పికి సంబంధించి సపరేట్గా ఇస్తామని చెప్పేసి వాళ్ళు మనకు నోటీస్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటీస్ మనకు ఎస్టర్డే రిలీజ్ చేశారండి, 29న. ఓకేనా, చూద్దాం. ఇక్కడ ఆర్ఆర్బీస్ ఆర్ కరెంట్లీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫైనలైజింగ్ ద రిలీజ్ ఆఫ్ అనదర్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ స్పెసిఫికల్లీ ఎయిమ్డ్ అట్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ ద టెక్నీషియన్ అండి. ఓకే, వాళ్ళైతే ఈ టెక్నీషియన్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి అయితే ఫైనలైజ్ చేస్తున్నారంట ప్రాసెస్ని. నెక్స్ట్, వీఆర్ ప్లానింగ్ టు రిలీజ్ దిస్ నోటిఫికేషన్ సూన్. తొందరలోనే మేము రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామని చెప్పేసి ఈ నోటిఫికేషన్ గురించి అయితే చెప్తున్నారు. Aspiring candidates are advised to regularly monitor the official website of the RRBs for the timely updates and announcement regarding this forthcoming notification అండి. సో అఫీషియల్ వెబ్సైట్ని అయితే రెగ్యులర్గా మీరు ఫాలో అవ్వండి అని ఇక్కడ చెప్తున్నారండి. నెక్స్ట్, RRBs are committed to maintaining transparency and providing equal opportunities to all eligible applicants throughout the recruitment process. Next, further details including eligibility criteria, application procedures and important dates will be detailed in the official notification once it is released. సో దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ కానీ, ఎలిజిబిలిటీ క్రైటీరియా కానీ, ప్రొసీజర్ కానీ మేము నోటీస్ రిలీజ్ చేసినప్పుడు దాంట్లో ఉంటుందని వీళ్ళు తెలియజేస్తున్నారు మనకి. ఓకేనా, ఈ పోస్టులన్నా కొంచెం ఎక్కువ ఇస్తే బాగుండు. ఏఎల్పి పోస్టులు అయితే చాలా తక్కువ ఇచ్చారండి. అవి కూడా ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము ఒకవేళ అవసరం వస్తే మేము ఇంక్రీజ్ చేస్తాము. ఈ 2 years మనకు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కావడానికి అయితే మనకు 2 to 2.5 years పడుతుందండి. సో ఆ టైంలో ఇంకా ఏమన్నా మాకు అవసరం వస్తే వేకెన్సీస్కి సంబంధించి మేము ఇంక్రీజ్ చేస్తాము అని వాళ్ళు చెప్పారు. ఎస్టర్డే మీటింగ్ కూడా జరిగిందండి దానికి సంబంధించి. ఇంకా మనకు ఆర్ఆర్బీలో మనకు ఇవి గ్రూప్ డి పోస్టులు కూడా వాళ్ళు భర్తీ చేస్తామని చెప్పారు, ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి పోస్టులు కూడా. ఓకేనా, నెక్స్ట్ మనము చెన్నై బోర్డుకి వచ్చినట్లయితే ఇక్కడ మనకు ఇంపార్టెంట్ నోటీస్ టెక్నీషియన్ సంబంధించి ఇచ్చారు. ఇక్కడ కరిజెండం ఆన్ ఏజ్ లిమిట్ ఏఎల్పికి సంబంధించి మనకు ఏజ్ లిమిట్కి సంబంధించి అయితే మనకు ఇక్కడ నోటీస్ అయితే ఇచ్చారు. ఇంకా మనకు ఏఎల్పి క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకు 19th అయితే ఉందండి, February 19th క్లోజింగ్ డేటు. సో ఎవరైతే అప్లై చేసుకోలేదు ఇంకా వాళ్ళు త్వరగా అప్లై చేసుకోండి. ఓకేనా, మన ఛానల్లో తెలుగు అండ్ ఇంగ్లీష్లో సిలబస్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జామినేషన్స్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి మీకు. ఇంకా మార్క్స్ వెయిటేజ్ అండి, మార్క్స్ వెయిటేజ్ ఏ విధంగా ఉంటుంది అని అది కూడా నేను చెప్తాను మీకు. ఇంకా వీళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేయలేదు, కానీ మీరు 2018లో వచ్చిన నోటిఫికేషన్లో మనకు మార్క్స్ వెయిటేజ్ ఏ విధంగా ఉండేది అనేది మీకు నేను చెప్తానండి. నెక్స్ట్ దీని మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా నోటీస్ అనేది వస్తుందండి. ఇక్కడ కరిజెండం టు పారా 5.0 అండ్ 5.2 ఆఫ్ ద డీటెయిల్డ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 1st 2024 అండి. ఓకేనా, ఈ నోటీస్ సంబంధించి చూద్దాం ఒకసారి. టు గివ్ రిలీఫ్ టు మెనీ క్యాండిడేట్స్ హూ మే హ్యావ్ బికేమ్ ద ఓవర్ ఏజ్డ్ అండ్
have missed the opportunity to appearing in the recruitment in railways due to the COVID pandemic, it has been decided to provide age relaxation of 3 years over and above the prescribed upper age limit mentioned in the notification for the recruitment to the post of assistant loco pilot published under the centralized employment notification. ఓకే, సో 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే వీళ్ళు ఇంక్రీజ్ చేశారండి. మనకు పోయినసారి 30 వరకు ఉండేది, ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లో 30 ఇచ్చారు, కానీ 3 years అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇంక్రీజ్ చేశారండి. వీళ్ళు ఒకసారి డేట్స్ ఇచ్చారు, ఆ డేట్స్ అయితే చూడండి. ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసారు. మనకు 18 to 33 years వరకు అయితే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే అవకాశం కల్పించారండి. ఇంకా మనకు యువర్ క్యాండిడేట్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి నాట్ బిఫోర్ అండి, దీనికి ముందు పుట్టి ఉండకూడదు. ఓకేనా, అంటే 0-7-1991 ఇది ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అండి. ఓబీసీ క్యాండిడేట్స్కి 0-7-1988 అండి. ఓకేనా, ఇంకా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 0-7-1986 వరకు అయితే వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. లోవర్ లిమిట్ ఆఫ్ ద డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ నాట్ ఆఫ్టర్ ఆల్ క్యాండిడేట్స్ 1st 7th 2006 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అండి. ఇది లోవర్ ఏజ్ లిమిట్ అనమాట, ఇది అప్పర్ ఏజ్ లిమిట్. అంటే ఇప్పుడు 1st 7th 2006 ఉందనుకోండి, ఇక 2nd 7th 2006 వరకు ఉన్నా కూడా వాళ్ళు ఒక్కరోజు ఎక్కువ ఉన్నా కూడా అప్లై చేసుకోవడానికి అయితే లేదండి. ఇంకా ఇక్కడ వచ్చేసి నాట్ బిఫోర్ అండి, దీనికంటే ముందు పుట్టి ఉండకూడదు. ఓకేనా, ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు ఏజ్ విషయంలో మీకు ఏమన్నా తెలియకపోతే గూగుల్లోకి వెళ్ళి ఏజ్ కాలిక్యులేటర్ అని మీరు టైప్ చేయండి. ఏజ్ సంబంధించి మీకు అక్కడ క్లియర్గా మీరు డేటా ఒక రోజుతో సహా ప్రతి ఒక్క రోజుతో సహా మీకు చూపిస్తుంది క్లియర్గా. సో మీకు ఎటువంటి డౌట్లు ఉన్న మటుకు దాంట్లో మటుకు చెక్ చేసుకోవచ్చు అండి, మీ ఏజ్ గురించి క్లియర్గా మీకు అర్థమైపోతుంది. ఇంకెవరైతే అప్లై చేసుకున్నారో ఆల్రెడీ కూడా వాళ్ళు మనకు ఇప్పుడు ఎవరికైతే ఏజ్ లేదని ఉన్నారో వాళ్ళంతా కూడా 31st 12 నుంచి అప్లై చేసుకునే అవకాశం కల్పించారండి. వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు నెక్స్ట్ ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే మీరు ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు నేను జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించిన వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తుంటానండి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నీకు నెక్స్ట్ వీడియోలో నేను మార్క్స్ ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వస్తాయి ఏంటి, ఏ సబ్జెక్ట్ ఇంపార్టెన్స్ అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే మీకు తెలియజేస్తానండి. ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ సిలబస్ తెలుగు టు ఇంగ్లీష్లో ఏ విధంగా ఉంటుంది, పార్ట్ బిలో సిలబస్ ఏ విధంగా ఉంటుంది అది కూడా మీకు నేను చెప్తానండి. ఓకే, ఇంకా అందరూ కూడా బాగా చదువుకోండి. టైం అయితే బాగానే ఇస్తారండి, టైం బాగానే ఉంటుంది. ఎక్కువ రోజులు అయితే మీకు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. కొత్తగా చదివే వాళ్ళు కూడా దీన్ని ఇప్పుడు స్టార్ట్ చేసి మీరు జాబ్ అయితే సంపాదించుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.